వాటర్ ఇమేజ్ మనకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఒక ఫిగర్ అనేది ఇస్తారు, ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో వాటర్ ఇమేజ్ ఏది అనేది మనకు ఫైండ్ చేయాలి. నార్మల్గానైతే ఈరోజు నేను ఏ క్వశ్చన్స్ అడగట్లేదు, జస్ట్ వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, నార్మల్ ఫిగర్కి వాటర్ ఇమేజ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందని చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఓకేనా. ఇక్కడ ఒక స్మైలీ సింబల్ ఉంది, ఇక్కడ లైన్, ఇక్కడ కిందికి యారో, ఇక్కడ కిందికి డాట్ ఉంది. ఇది టాప్ అవుతుంది, ఇది బాటమ్ అవుతుంది. వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. టాప్ బాటమ్, బాటమ్ టాప్. ఇక్కడ టాప్ అయింది, ఇక్కడ బాటమ్కి వచ్చేసింది, ఓకేనా. చూడండి, నెక్స్ట్ ఇక్కడ బాటంలో ఉంది, ఇక్కడ టాప్కి అయింది. యారో మార్క్ ఏమో కిందికి చూస్తుంది. వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి పైకి, ఓకేనా. డాట్ కిందికి, మళ్ళీ పైకి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూస్తే ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి. ఈ 3 యారోస్లలో పైనకి ఒక యారో మార్క్ చూస్తుంది లెఫ్ట్ సైడ్. వాటర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేంజ్ అవ్వదు, ఓన్లీ టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టాప్ ఉంది, ఇక్కడ వాటర్ ఇమేజ్లో బాటమ్కి చేంజ్ అయింది, అంతే. ఇది సేమ్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఈ టాప్ ఉన్నది సర్కిల్ కాస్తే బాటమ్కి వచ్చేసింది. ఇక్కడ పైకి చూస్తుందేమో, ఇక్కడ కిందికి వచ్చింది, ఇక్కడ కిందికి చూస్తుంది, ఇక్కడ పైకి వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇది రియల్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ సేమ్ ఉన్నది. ఎందుకంటే ఎలాంటి చేంజెస్ లేవు ఇందులో, ఎందుకంటే మనకు టాప్కి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ వస్తుంది. ఒకవేళ టాప్కి ఇట్లా సపోజ్ ఇక్కడ టాప్ క్యారో మార్క్ ఇట్లా ఇటు పైకి చూస్తే కిందికి ఇక్కడ వచ్చేది, బట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది వాటర్ ఇమేజ్లో సేమ్ ఉంటుంది, ఓన్లీ టాప్ బాటమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అలా ఈ 4th క్వశ్చన్ ఆన్సర్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి.